నమస్తే అండి. తెలుగు ప్రజలకు మార్పు చెందినవాడే మనిషి. జై భీమ్, జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భీమ్. ఈ మాటలు ఎప్పుడు మాట్లాడేది రాకేష్ మాస్టర్. మీరేందన్నా సడన్గా ఇవన్నీ చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయేది రాకేష్ మాస్టర్తోనే. ఈరోజు ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ గురించి చర్చ జరుగుతూ ఉంది. మిర్రర్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ పెను సంచలనం క్రియేట్ చేసింది రాకేష్ మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీతోనే, లేదంటే ఆయన సహజీవనం చేస్తున్న వ్యక్తితోనే. బట్ మనం ఏం చేద్దామంటే, రాకేష్ మాస్టర్ అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన కూడా మాట్లాడుతుంటాడు. మనం ఈరోజు జరుగుతున్న సమాజంలో అన్యాయాలపైన కానీ, జరుగుతున్న ట్రెండింగ్ విషయాల మీద కానీ మాట్లాడి తెలుసుకుందాం, సార్ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. నేను ఇందాకనే రాకేష్ మాస్టర్ ఛానల్ చూశాను. జై భీమ్ అని చెప్పి ఒక టైటిల్ పెట్టి కేసీఆర్ గారు రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడినందుకు వ్యతిరేకంగా రాకేష్ మాస్టర్ గలం విప్పడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఏం మాట్లాడతాడో చూద్దాం. మరి ఎందుకు కేసీఆర్ను వ్యతిరేకిస్తూ ఉన్నాడు రాకేష్ మాస్టర్ రాజ్యాంగం విషయాలు అనేది అడిగి తెలుసుకుందాం. Namaskar. India has achieved the landmark of 150 crore vaccinations with your support and your efforts. Do complete your vaccination schedule and continue to follow COVID appropriate behavior. మాస్టరు నమస్తే. నమస్తే. నమస్తే మైపాల్. మార్పు చెందినవాడే మనిషి. మార్పు చెందినవాడే మనిషి. మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో. జై జవాన్, జై కిసాన్, జై భీమ్. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్. ఇవి మొత్తం రెండు రాష్ట్రాలలో ట్రెండ్ అవుతున్న పదాలు. ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే అక్కడ ఇదే చర్చ. ఇది గత రెండు సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ట్రెండింగ్లోకి తీసుకొచ్చిండు. ఆ వ్యక్తి ఏంటంటే డ్యాన్స్ మాస్టరు. కొన్ని వేల సాంగ్స్కు డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా చేసిండు. ఆ మాస్టర్ పేరే రాకేష్ మాస్టర్. రాక్ స్టడీ. రాక్ స్టడీ అంటే నాకు అంబేద్కర్ గారు అంటే చాలా ఇష్టం. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్ అని. అంటే మన హిందువులను కూడా గౌరవించాలి. భీమ్ వర్ధిల్లాలి. జై భీమ్ అంటే అదే జై భీమ్ నినాదమైనది ఏంటంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చింది కాబట్టి, భీమ్ అన్న, భీమ్రావ్ అన్న, ఇంకొకటి జై భీమ్ అన్న అంటే విజ్ఞానం వర్ధిల్లాలనే పదం తీసుకొచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిండు. భీమ్రావ్ అంబేద్కర్ కూడా అంటారు కాబట్టి కొద్దిమంది జై భీమ్ అన్న అంబేద్కర్ అనుకుంటారు. అట్లా అనుకోవడం కూడా తప్పు కాదు. ఎందుకంటే అంబేద్కర్ అంటేనే విజ్ఞానం, విజ్ఞానం అంటేనే అంబేద్కర్ గారు కదా. అవును, విజ్ఞానం కోల్పోకండి అని చెప్పేసి ఆయన యువతని మేల్కొల్పారు. అవును. అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా కానీ, అమెరికాలో కానీ అంబేద్కర్ గారి వర్ధంతి చేస్తారు. అంటే అన్ని దేశాలు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తున్నాయి. అయితే మీ ఛానల్లో చూశాను, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో ఇందాకనే జై భీమ్ అని ఒక టైటిల్ పెట్టి మాట్లాడారు. అది మీరు చెప్పండి. పెట్టడం కాదు, నేను ఆ నినాదం ఎప్పుడు నేను కొన ఊపిరినంత వరకు నేను యూట్యూబ్లో అదే చెప్తున్నానే. మన ఛానల్కి చెప్పండి సార్, అది ఏం మాట్లాడారు ఇప్పుడు మీ జై భీమ్ అని టైటిల్ పెట్టి. నా చేతి మీద కూడా లెఫ్ట్ హ్యాండ్ లో చూడండి మొత్తం కొటేషన్స్ రాసుకున్నా. నేను టాటూస్ వేసుకున్నా, పచ్చబుడిపించుకున్నా. ఏమని? జై భీమ్ అని. జై భీమ్, జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్. నేను అందరినీ గౌరవిస్తున్నా. జై కళామ తల్లి అంటే నా యొక్క కళామ తల్లి. అదే ప్రొఫెషన్. నా యొక్క అంటే నేను కళాకారుడు గనక. కళాకారుడు అది మీ వృత్తి, మీ ప్రొఫెషన్. మీరు అక్కడ అన్నం పెడుతున్న ఇండస్ట్రీ కాబట్టి జై కళామ తల్లి అంటారు, అంతే కదా? అంతే. జై భీమ్ తర్వాత జై జవాన్ అంటే మనం ఈ రోజు సరిహద్దుల్లో వాళ్ళు చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, వర్షానికి తడుస్తూ మనల్ని కాపాడుకుంటున్నారు. ఇక్కడేమో మనం రాత్రుల్లో మనం చక్కగా నిద్రపోతున్నాం, కానీ వాళ్ళు అక్కడ మేలుకొని మనల్ని కాపాడుతున్నారు. సో మన దేశానికి వెన్నుముక్క సరిహద్దుల్లో నుండి జై జవాన్. జై జవాన్ అనగానే అసలు రాకేష్ మాస్టర్ గుర్తొస్తుంటాడు. ఎందుకంటే మీరు గౌరవించినంతగా ఇలా మన ఎమ్మెల్యేలు, మంత్రులు,
సీఎంలు కూడా గౌరవించట్లేదు, వాళ్ళు ఎక్కడ నేను కూడా. బయటకు వస్తున్నా మైపాల్ యాదవ్, నువ్వంటే నాకు చాలా గౌరవం. మీరు చదువుకున్న బిడ్డలు, మీరందరూ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు. నాకు సంస్కారం లేని చదువు, అంటే నాకు చదువు రాదు. చదువు రాదు కానీ సమాజం మొత్తం చదివి సంస్కారం ఉంది అది మీకు. నాకు గుణపాలతో పొడిచితే ఆ అనుభవాలు వచ్చాయి. కాదు, గుణపాలతో పొడవడం అంటే ఏంది అసలు? అంటే వాళ్ళు చూసే చూపులు అవ్వచ్చు, మాట్లాడే మాటలు అవ్వచ్చు, చేసే చేష్టలు అవ్వచ్చు. వాళ్ళు అంటే ఎవరు? సమాజంలో కొందరు నేను నచ్చను, అంటే నేనంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాడు వేస్ట్ గాడు, వాడు తాగుపోతురా అంటాడు. కానీ ఒక్క విషయం చెప్పాను, మీరు జై జవాన్ అంటే జై భీమ్ అంటే నాకు ఒక్కటేసారి రోమాలు ఇట్లా నొక్కబొడుస్తాయి. ఎందుకంటే అసలు ఎంత ప్రేమ ఉండాలి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్ అనడం అనేది. ఇలా పాయింట్కి వస్తున్నా, మైపాల్ యాదవ్ తమ్ముడు గారు చెప్పండి మాస్టర్, చెప్పండి. అలాగా మన సరిహద్దుల్లో వాళ్ళు ప్రాణాన్ని అడ్డం పెట్టి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. జై జవాన్. అవును. జై కిసాన్. రాత్రుల్లో కరెంట్లో కాలు పెట్టి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, పాములు గురైన వాళ్ళు ఉన్నారు, ఆ పంట ఎండిపోతే సూసైడ్ చేసుకొని ఆ పురుగుల మందు తాగిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఈరోజు 5 ఏళ్ళు కలిపి పట్టడాను నోట్లోకి వెళ్తుందంటే జై కిసాన్. ఓకే. రైతన్న, మనకు అన్నం పెట్టే దేవుడు మన రైతన్న. జై కిసాన్. రైతన్న జై కిసాన్. జై భీమ్. జ్ఞానం వర్ధిల్లాలి. ఎంత గొప్ప మాట. రాజ్యాంగాన్ని అసలు ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాజ్యాంగ చట్టం రాసేదంటే రాజ్యాంగ చట్టాన్ని రాసిన మహనీయుడు, మహానుభావుడు జై భీమ్. జై హింద్. అది మనకు త్రివర్ణ పతాకం నుంచి వచ్చిన ఇది మన భారతదేశం, మన గౌరవించదగ్గ మన జెండా. మనం ఏది ఉన్నా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆగస్ట్ 15th రోజు ఇది ఏ యొక్క రాజకీయ నాయకుడిని నేను కించపరచట్లేదు, నన్ను తప్పుగా అనుకోవద్దండి. మీరు కూడా చదువుకున్న బిడ్డలు. ఏమనుకో చెప్పండి. నేనేమంటానంటే, అంటే జై భీమ్ అంటే రాజ్యాంగ చట్టాన్ని రాసిన గొప్ప వ్యక్తిని కొన్ని ప్రభుత్వాలు, అంటే కేసీఆర్ అన్న మీద నాకేం కోపం లేదు, ఇక డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి. ప్రభుత్వాలు ఏంది చెప్పండి. నేను అనేది ఈ రోజు కేసీఆర్ అని అంటాడు, రేపు వైఎస్ జగన్ తమ్ముడు అంటాడు. మేబీ అనొచ్చు, అనకపోవచ్చు, కానీ ఇలా కేసీఆర్ అయితే అన్నాడు కదా. నేను అనేది ఇప్పుడు ఒక చోట స్టార్ట్ అయిన తర్వాత నిప్పు, ఇప్పుడు 100 ఇల్లులు ఉన్నాయి, ఒక ఇల్లు నిప్పు అంటుకునింది, గుడిసా, ఇల్లులు కాదు, మళ్ళీ లేనిపోని గొడవ. మన తెలంగాణలో ఏమంటారు అంటే, నేను రాయలసీమ, చిత్తూరు జిల్లా. ఓకే మాస్టర్. ఓకే. అంటే ఇక్కడ 25 సంవత్సరాలుగా ఉన్న నా ఓటు హక్కు, నాకు 53 సంవత్సరాలు, అంటే నా శరీరంలో నా యొక్క వయసులో అర్ధ భాగం తెలంగాణలోనే బ్రతికా. ఓకే. మీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడనే బతికిరా? తెలంగాణ బిడ్డనే పెళ్లి చేసుకున్నాను, తెలంగాణలో బిడ్డలు కన్నాను. తెలంగాణతో మీకు అంత అటాచ్మెంట్ ఉంది? ఉంది. సో నేనేమంటానంటే, రాజ్యాంగ చట్టాన్ని ముందుకి పక్కకి తీసేసి నేను కొత్తగా నడిపిస్తానంటే ఎలా నడిపిస్తాను నాకు అర్థం కాలేదు. మీకు విన్నప్పుడు ఏమనిపించింది? మీరు ఫస్ట్ టైం మీకు లింక్ చాలా హార్ట్ పెయిన్ వేసింది. అసలు మీకు ఎవరైనా చెప్పండి. నాకు చాలా హార్ట్ పెయిన్ వేసింది. అంటే హార్ట్ పెయిన్ అంటే మళ్ళీ లేనిపోయింది, గుండెపోటు కాదు, బాధ అనిపించింది, గుండెకి బాధ అనిపించింది. ఎలా ఉంటది? అవును, చాలా బాధ వేస్తుంది. ఇంట్లో ఇది ఎక్కడ పోతున్నాం మనం? ఏంటి జ్ఞానం వర్ధిల్లాలంటే ఆయన్నే తీసేసి కేసీఆర్ కూడా నేను కొత్త రాజ్యాంగ చట్టాన్ని రాపిస్తానంటే రాసే వ్యక్తి కన్నా, అంటే ఆయన వాళ్ళు పెద్ద అడ్వకేట్లు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మహనీయులు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు అంబేద్కర్ గారు చేసిన త్యాగాలు అంతా ఇంత కాదు. మీకు తెలుసు, ఆయన మీద కొన్ని రాజకీయ దురందులు, శక్తులు, దుర్మార్గులు అడుగున నొక్కేస్తా ఉంటే ఇది తప్పని నిలబెట్టిన వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న. అవునవును, సూపర్. అలాంటి గొప్ప వ్యక్తిని కనుమరుగు చేసి ఇలా మాట్లాడడం అనేది నాకు బాధేసింది కేసీఆర్ అన్న గారు. నెక్స్ట్ నేనేమంటానంటే, ఆయన చెప్పిన మాటలకి నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఏంటంటే, అంబేద్కర్ విగ్రహం 120 అడుగులు, అక్షరాల 120 అడుగులు, 125. ఓకే, నేను చదువుకోలేదు కదా, నాదే మిస్. 125 అడుగులు కట్టిస్తాను కదా, ఇంకేం మీకు సంతోషం లేదా?
ఇంకా అవును చాలా సంతోషం. 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ కాడ నేను పెట్టిస్తాను అని అన్నారు చూడు. సరే ఎంత గ్రేట్ మరి. సెల్యూట్ కేసీఆర్ అన్న, ఆయనలాగా మొగోడు ఎవడు లేడు. కానీ నాకు ఇంతవరకు 125 అడుగులు ట్యాంక్ బండ్ కాడ కనపట్లేదు. అంటే కొంపదీసి ఎవరన్నా అసలు ఏంటి అంటే ఎందుకు కనబడట్లేదు అంటారు మాస్టర్. కనపడలేదంట, పెడితే కదా. అదే ఇప్పుడు సెక్రటరియట్ ని నైటే కొట్టేశారు. అవును, కట్టేస్తుంది. నేను అటు వెళ్తా ఉంటే పోలీసు వాళ్ళు ఇటు వెళ్ళబడి తిట్టిపోదని అన్నారు. నేను రామోజీరావు ఫిలిం సిటీకి వెళ్ళాలి షూటింగ్ కి. ఏం జరుగుతుందంటే అది సెక్రటరియట్ కొట్టేస్తారు. ఏం డే టైం కొట్టచ్చు కదంటే, లేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు అందరూ వ్యతిరేకం చేస్తున్నారు. వ్యతిరేకం చేస్తే నైట్ కూడా కొట్టేయచ్చు. ఓకే, అంటే సెక్రటరియట్ మీద ఒక గొప్పగా మళ్ళా అది కొట్టేసి దానికి ఎన్ని లక్షలు లాసో అది ఇక మరి నాకు తెలీదు. కోట్లలో లాస్ అనుకున్నా. చదువుకున్న విద్యార్థులకు తెలియాలి అవి. గొప్ప గొప్ప లాయర్లు, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, మహా మేధావులు, వీళ్ళకి తెలియాలి. నాకేంటన్నా నేను మూర్ఖుణ్ణి. ఓకే, అది ఇట్లా కొట్టేశారు కదా. మరి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి అది ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇప్పుడు మన భారతదేశానికి గౌరవమైన వ్యక్తే, బ్రిటిష్ వాళ్ళకి సమాధానం చెప్పిన వ్యక్తే. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని పెట్టలేదు, కానీ రాజ్యాంగ చట్టాన్ని మారుద్దాం అన్నారు. అంటే మెటీరియల్ ఇట్లా దొరకట్లేదేమో. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారికి వీళ్ళు కాసే విగ్రహం చేపిస్తారా, లేదంటే ఇంకా బంగారం చేపిద్దాం అనుకుంటున్నా? వజ్రాల యాదగిరి గుట్టకి మెటీరియల్ దొరకనా? ఆనంద్ ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఉన్నాడు చూడు, నా ఫ్రెండే. ఆనందా? మేము కలిసి సినిమాలు చేసేవాళ్ళం కదా, దేవదాస్. మేము అంతా అమెరికా ఫ్రెండ్స్. ఓకే ఓకే. అమెరికాలో అంతా మేము అంతా ఒక రూమ్ లో ఉండేవాళ్ళం. ఓకే, మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చారా మాస్టర్? అమెరికా వెళ్ళొచ్చాను ఒక 45 days. 45 days ఎన్నిసార్లు పోయింది మాస్టర్? ఒకటేసారా? నేను అమెరికా, లండన్ ఇవన్నీ తిరిగాను. దేవదాస్ సినిమాకి, దేవదాస్ సినిమా షూటింగ్ లో మీరు కొరియోగ్రాఫర్ కాబట్టి వెళ్ళిరా? నేను డాన్స్ కొరియోగ్రాఫర్ నేను. ఓకే ఓకే, సూపర్. సో అప్పుడు ఆనంద్ ఈ పవన్ కళ్యాణ్ కి క్లాస్మేట్. అట్లా మేమందరం సరదాగా మా న్యూయార్క్ కానీ, వాషింగ్టన్ DC కానీ, లాస్ ఏంజల్స్ కానీ, కాలిఫోర్నియా కానీ అసలు తిరిగిన ప్లేస్ లేవు మేము. ఓకే, సూపర్ మాస్టర్. అసలు అతనికి మెటీరియల్ దొరికితేనే కదా అంత పెద్ద యాదగిరి గుట్ట మరి తిరుమల టెంపుల్ కి దీటుగా కట్టారు. మరి అంబేద్కర్ విగ్రహానికి దొరకదా? అదేంటిది సార్? డబ్బులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో? అంటే ఆల్రెడీ అప్పులలో ఉంది కదా రాష్ట్రం. ఇదే ఒక్క అంబేద్కర్ అన్న విగ్రహం అంటే కేసీఆర్ అన్న మాట ఇచ్చాడు కన్నా ఆయన మాట తిప్పడు. కాకపోతే కొంచెం లేట్ అవుతుందేమో. మరి ఆ లేట్ అయితే చెప్పొచ్చు కదా. ఇప్పుడు రాజ్యాంగ చట్టాన్నే మారుస్తానన్నారు కనుక. అవును, మరి విగ్రహం కూడా మారిపోద్దేమో. రైట్. అదే అంటే నా అది తప్పో ఒప్పో నాకు తెలీదు. నేను అన్న మీద ఏదో చెడుగా మాట్లాడలా, కేసీఆర్ అన్న మీద విషయం చెప్తున్నారు. ఇప్పుడు మీరు అడగడంలో కూడా సరే నేనేదో మాట్లాడిన సెటరికల్ కానీ మాస్టారు, నిజానికి 125 అడుగుల విగ్రహం కట్టించిన తర్వాత ఈయన ఏదైనా మాట్లాడాలి కానీ ఈయననే మాట. బిడ్డ నేను ఢిల్లీ వెళ్తా, నువ్వు ఊరుకో, ఏమి లొల్లి అని అన్న మాట్లాడుతా ఉంటే ఏం మాట. ఆయన మాటల మాంత్రికుడు. ఆయన పేరుంది, బిరుదుంది. చంద్రబాబు నాయుడు కూడా ఆయన చూడు, హిందీ, అవును, ఇంగ్లీష్, అవును, తెలంగాణ లాంగ్వేజ్ అసలు అవలేలాగా మాట్లాడేస్తాడు. అవును. ఆ రోజు మీటింగ్ కూడా ఆల్ మన మీడియాని పిలిపించారు. అవును, ఇది మన ఇండియాలో. అంటే మోదీ గారు కూడా ఈయన మాటలు ఇంగ్లీష్ లో వినగలుగుతారు, హిందీలో వినగలుగుతారు. ఇంగ్లీష్ రాని వాళ్ళు హిందీలో వింటారు, హిందీ రాని వాళ్ళు తెలుగులో వింటారు. అంత చక్కగా మాట్లాడారు. నాకు ఇది గొప్ప వ్యక్తి. అంబేద్కర్ గురించి ఒక్క మాట, నేను అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నేను పెడతాను తప్పకుండా. రాజ్యాంగ చట్టంలో ఆయన చెప్పింది మనం ముందుకు నడిపిద్దాం, ఇంకొంచెం ఏదైనా యాడ్ చేద్దాం, ప్రధాని మంత్రిని అడుగుదాం. అది అట్లుండాలి. అట్లుంటే బాగుంటుంది కదా. ఉన్నది మొత్తం ఊడ్చేసేసి కొత్తగా ఏదైనా చేద్దామంటే అప్పుడు అంటే నేను జై భీమ్, నేను నా అణు రక్తంలో నా దేవుడు అంబేద్కర్ గారు కూడా ఉన్నారు. అవును, ఎందుకంటే అంబేద్కర్ గారు నేను జై భీమ్ అంటా ఉంటే ఇంకేం జై భీమ్ కనుమరుగైపోతుంది. అవును,
ఇవన్నీ ఏముంటే టచ్ చేయకూడదు. ఇప్పుడు గాంధీ తాత నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ప్రతి సీఎం పిఎం ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ సీఎంలు వచ్చినా కానీ కరెన్సీ నోట్లో నా ఫోటో వేయండి, ఆ రేంజ్కి వచ్చేస్తుందేమో. అవునవును, నోట్ల కట్టల్లో పేర్లు ఇప్పుడు గాంధీ తాతది ఉంది. మనం అడగాలి, గాంధీ తాత కన్నా ఏం తీసిపోలేదు అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఏ స్వార్థం లేదు ఆయనకి. అవును, సూపర్ ప్రపోజల్ మాస్టర్, ఎక్సలెంట్ ప్రపోజల్. ఆ కరెన్సీ నోట్లలో అంబేద్కర్ యొక్క ఫోటో. ఈ రోజు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లో చూడు, నేను మాట్లాడుతూ ఉంటే అంబేద్కర్ అలాగే చూస్తున్నాడు. ఎవడరా ఈ బిడ్డ భలే మాట్లాడుతున్నాడు అన్నట్టు. అవును, అంబేద్కర్ అదే ఎంత ముద్దేస్తుందో నాకు భలే ఆనందం వేసింది ఆ వీడియో చూసేటప్పుడు. అదే అదే. అలాగే కరెన్సీ నోట్ల కట్టల్లో అంబేద్కర్ ఫోటో కూడా ఉండాలి. సూపర్ ప్రపోజల్ మాస్టర్. మీరు కనుక అవన్నీ కూడా చదువుకున్న బిడ్డలు, సంస్కారం, ఆ చదువుకు ఆ జ్ఞానం తెలిసిన బిడ్డలు, నేనెట్లా మూర్ఖుణ్ణి, చదువుకున్న బిడ్డలు రావాలి. మీలాంటి విద్యార్థులు అందరూ ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అదే మాస్టర్, తరానికి బంగారు భవిష్యత్తు ఉండాలి, బంగారు బాట చూపించాలి, ముళ్ళల బాట చూపించకూడదు. ఈ రోజు అంబేద్కర్ ని పూజించే ప్రతి ఒక్క విద్యార్థి అవ్వచ్చు, సంస్కారం కలిగిన యొక్క లాయర్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అంబేద్కర్ ని గౌరవించే ఆత్మ ఘోషిస్తుంది. ఇప్పుడు ఏంది మాస్టర్, మరి రీరైట్ రాస్తాము, నేను ప్రపోజల్ పెడుతున్నా, చర్చ జరగనియండి, కొత్తగా మొత్తం మార్చేస్తే వచ్చే నష్టం ఏముంది అని అంటుండు కేసీఆర్. నష్టమా? అంటే ఇది ఉంటే నష్టం ఏంటి? ఇట్లుంటే మరి రాజ్యాంగ చట్టాన్ని ఆయన ఆ మహానుభావుడు రాసింది నష్టమే. ఈ రోజు చార్మినార్ ని తీసేస్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా? అసలు ఎట్లా ఒప్పుకుంటారు మాస్టర్? అసలు అత్తలాకుతలం అయిపోతుంది. తాజ్ మహల్ తీసేస్తే ఎవడన్నా ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోరు. ఇది మన చరిత్ర. అదే అదే, ఆ చరిత్రకి మనం కట్టుబడి ఉండాలి, శిరసా వహించాలి. ఆ తాజ్ మహల్ కో చార్మినార్ కో ఏదైనా కొత్త అంగు అవన్నీ మనం తీసుకురావాలి. అవును, ఇంకా ఆ పునాదిని మనం కాపాడుకోవాల్సింది. బై పునాదిని తీసేస్తానంటే అది ఎంతవరకు న్యాయమో అనేది నా ఉద్దేశం. నన్ను గెలిపించారు కదా ప్రజలు, నాకు నచ్చినట్టు చేస్తే, మిమ్మల్ని గెలిపించలేదు కదా, కావాలంటే మీరు నిలబడండి చూసుకోండి అన్నట్టు చెప్తున్నా అక్కడక్కడ మీటింగ్. ఇంకోటి, ఇప్పుడు అంబేద్కర్ యొక్క నినాదం పలికేది ఓన్లీ ఎస్సీ ఎస్టీఏ కాదు, జ్ఞానం వర్ధిల్లాలి అంటే. అవును, ఎస్సీ ఎస్టీకేనా జ్ఞానం వర్ధిల్లాలి అందరికి. ఇంకొకటి యూనియన్ మళ్ళీ లేనిపోను కూడా ఏం లేదు, అందరికి వర్ధిల్లాలి, అందరికి వర్ధిల్లాలి. చదువుకున్న విద్యార్థులందరూ ఓటు హక్కు కల్పించింది ఎవరు? విద్యార్థులకి అంబేద్కర్ గారే 18 సంవత్సరాలకు ఉండాలని పెట్టిండు. మరి అంతకుముందు గాంధీ తాత నెహ్రూ వీళ్ళందరూ ఏం చేశారు? అదే అదే అదే. ఇంకొకటి మాస్టరు, రాసేటప్పుడు ఏమన్నారట, బాగా చదువుకున్న వాళ్ళకే ఉండాలి, భూమి ఉన్న వాళ్ళకే ఉండాలంటే అంబేద్కర్ అన్నారన్నట. అట్లా వద్దు, చాలామంది చదువుకోని వాళ్ళు ఉన్నారు, అందరికీ అలా ఎవరో ఉంటే తల ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పిద్దాం, 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకి ఇప్పిద్దాం అని చెప్పేసి అంబేద్కర్ గారే కొట్లాడిండట. స్త్రీలకు కూడా వద్దన్నారు. ఒకటి ఇప్పుడు ఆ ఎస్సీ ఎస్టీ ఎందుకు ఆయన్ని ఇష్టపడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ కూడా న్యాయం కావాలన్నాడు. అవును అవును, వాళ్ళని జైల్లో వేసి కొల్ల పొడుస్తూ కూడా సినిమా వచ్చింది. జై భీమ్ సినిమా వచ్చిందా? జై భీమ్. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చింది ఆ సినిమా. నాకు వేరే వాళ్ళు, గురువుగారు మీరు చూడాలి, మీలాంటి వాళ్ళు చూడాలి దీన్ని అనేసి. ఓకే, మీరు చూసిరు అయితే జై భీమ్ సినిమా చూసిరు? 10 సార్లు చూసా, ఏడ్చా. బా, అసలు చాలా దారుణంగా. ఇప్పటికీ ఎలుకలు పట్టుకొని తినే వాళ్ళని తీసుకెళ్లారే, పదరా ఈ దొంగతనం నువ్వే చేసావని ఒప్పుకో. ఇవన్నీ నగ్న సత్యాలు ఇవి. అవును మాస్టర్. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మరియమ్మ అనే ఒక అమ్మని కూడా చంపారు, లాకప్ డెత్ అయింది. తర్వాత సిరిసిల్ల నేరెళ్లలో కూడా చాలామందికి 3rd డిగ్రీ ఇచ్చిర్రు కూడా. మీకు తెలుసు, మీరు అన్ని ఫాలో అవుతుంటారు. ఇప్పటికీ ఇండియాలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్నాయి జై భీమ్ కేసులు. లేదు, నాకు తెలియదు తమ్ముడు, మీరు ఇప్పుడు చెప్తున్నారు కనుక. అంటే అదే నేను చెప్పాను కదా, నేను చదువురాని మొద్దుని, నాకు తెలిసినంత వరకే మాట్లాడతాను. రైట్ మాస్టర్. నిజంగా నాకు తెలియదు, తెలిసిన దాన్ని మాత్రం నేను వదలను పొరపాటును కూడా. ఇది జరిగింది నా కల్లారా, నేను ఈ సినిమాలో ఇది నిజమా కాదా, ఓకే, నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అది నేను చూసి నేను చెప్తాను. కానీ నా కంటికి కనపడింది, నా చెవుకి వినపడింది, కేసీఆర్ అన్న
125 అడుగులు, అంటే నేను 120 అనుకున్నా, 125 అడుగులు అవును. విగ్రహాన్ని పెడతానన్నారు, అది పెట్టలేదు. నెక్స్ట్, నాకు ఈ యొక్క పదవుల మీద వ్యామోహం లేదు, తెలంగాణ రావాలి, బంగారు తెలంగాణను మనం తెచ్చుకుంటాము అన్నప్పుడు తెలంగాణ బిడ్డలందరూ కూడా అవును జేయూసీలో నుంచి కానీ ఇంకొకటి కానీ ఉస్మానియా కానీ అందరూ ఆడబిడ్డలు ఆడతల్లులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వంటలు వండారు. అవును, వంటలు వండిరు, రైలు ఆపిర్రు, బస్సులు ఆపిర్రు. నా ప్రాణ స్నేహితులు ఏను యాదవ్ ఎల్లారెడ్డి గోడ్లో ఉంటారు, ఇందిరానగర్ లో మేమందరం కూర్చో ఉన్నాం. మా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ వాళ్ళే. ఓకే ఓకే. ఏ మాస్టర్ నువ్వు తెలంగాణ, జై తెలంగాణ అని అన్నాడు. ఇదేంటి మనం ఇంతసేపు బాగానే ఉన్నాం అంటే ఆ ఎమోషనల్ వచ్చేసింది. కేసీఆర్ గారు చావు బ్రతుకుల్లో ఉన్నారు దీక్షలో. అవును, 10 రోజులు అన్నము నీళ్లు తాగకుండా 10 రోజులు బతికిన అంటే గనుడు అన్నట్టు. అట్లాగా మహా సీరియస్ అయిపోయింది. నన్ను జై తెలంగాణ అన్నారు. ఏమండి, నా భార్య తెలంగాణ, నా బిడ్డలు తెలంగాణ, జై తెలంగాణ జై ఆంధ్ర అన్న. తప్పేం లేదు, కరెక్టే. ఏం మనం అంతా తెలుగు వాళ్ళం సార్. అవును, నేను జై తెలంగాణ అంట, జై ఆంధ్ర అంట. అవును, తప్పేం లేదు. ఫ్రెండ్షిప్ మనకు ఇట్లా చంపేసుకుంటామా మనం? తెలంగాణ రావాలని నేను కూడా అంటున్నాను కదా, ఈ కుళ్ళు రాజకీయాలు మనకెందుకు? అవును అవును అని నేను ప్రోత్సహించినండి. ఆ రోజు కేసీఆర్ అన్నగారు నేను దళితుల్ని సీఎం చేస్తానన్నాను అన్నాడు. చేస్తాడేమో. ఇదేంటి అయిపోయింది కదా, చేయడం నాకు అర్థం కాలేదు. అసలు ప్రమాణ స్వీకారం ఆయన చేసుకున్నాడు, దళితులు చేయలేదని ప్రజలకు అర్థమైపోయింది. అంటే ప్రజలకే కాదు, దళితులకి అర్థమైంది, రాజకీయ నాయకులు అందరికీ అర్థమైంది. ఎవరు పిన్ డ్రాప్ సైలెంట్ అయ్యారు. నేను కూడా పిన్ డ్రాప్ సైలెంట్ గానే ఉన్నాను. కానీ సందర్భం వచ్చినప్పుడు నేను ఇది జరిగింది అంటున్నాను. నేను కాదు మాస్టర్, ఇప్పుడు 2 times నేను చేసి తెలంగాణను సెట్ చేసినా 3వసారి చేస్తా అంటున్నాడు. మళ్ళా చూడు, ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ఒక అనాథ ఆశ్రమంకి డబ్బులు ఇస్తానన్నా. అవును, ఇస్తారన్నారు, ఇచ్చారు కూడా. చాలా ముందు యూట్యూబ్ లో అనౌన్స్ చేశారు. ఇవ్వకపోతే ఎట్లుంటది? తిట్టుకుంటారు కదా. ఏం మాస్టర్ నేను ఎవరు చెప్పమన్నాడు? ఇదే పాపం కదా, చాలా పాపం కలుగుతుంది. అవును, ఇప్పుడు నాతో ఇంటర్వ్యూ తీసుకుంటే 5,000 తీసుకుంటాను సార్ గంటకి. ఓకే ఓకే. ఈ 5,000లో 2,500 మాత్రం ఎవరు ఆపదలో ఉన్నారు వాళ్ళకే వెళ్తుంది. అది కాదని చెప్పి నిరూపించమని నన్ను. అది కాదు, లేదు మాస్టర్ గారు ఇస్తున్నారా, అయ్యో మాకు ఇది పంపించారండి, మొన్న కూడా 10,000కి మెడిసిన్ తెచ్చి ఇచ్చారండి వాళ్ళ తరపున. చర్లపల్లి జైలు కాడ ఉన్న ఏరియాలో పోరుగాళ్ళందరూ మెడిసిన్ అంది తీసుకెళ్లి నా పేరు మీద ఇచ్చారు. ఇట్లా నేనే చేసినప్పుడు కేసీఆర్ అన్న అంత గొప్ప మన తెలంగాణని తెచ్చిన వ్యక్తి అని ఆయన దేవుడిగా కొలుస్తున్నారు. ఆ బుక్కుల్లో కూడా సిలబస్ లాగా ఆయన ఒక సారాంశమే పెట్టేశారు. కానీ మాస్టరు అది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కరు తీసుకొస్తే వచ్చేది కాదు. ఇది 1,200 మంది చనిపోయినారు, వాళ్ళందరూ ఉంది కదా. అది ఓకే, నేను అనేది ఎవరమ్మా డోరేండ్రా బెల్లి ఉండరా అంత భయంకరంగా. హలో మాస్టర్, నేను అనేది ఒక వరంలో 2 కత్తులు ఎప్పుడు ఎముడు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఇప్పుడు చనిపోయినోడు మీరు ఒక్కటి చెప్పండి, ప్రాణం ఇచ్చినోడు గ్రేటా, దీక్ష కూర్చున్నోడు గ్రేటా? ప్రాణం ఇచ్చినోడు గ్రేట్. మరి అట్లా ఒక్కరు కాదు, 1,200 మంది ఇచ్చారు కదా. వాళ్ళ యొక్క కుటుంబానికి చెయ్యాలి. ఇప్పుడు క్రెడిట్ ఎవరికి పోవాలి? ప్రాణం ఇచ్చిన వాళ్ళకి పోవాలన్నా, పదవులు అనుభవించిన వాళ్ళకి పోవాలన్నా క్రెడిట్? ప్రాణం ఇచ్చిన వాళ్ళకే. అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపత్ రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, సరోజిని నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు, బాలగంగాధర తిలక్, లాల్ బహదూర్ శాస్త్రి, లాలా లజపత్ రాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, సరోజిని నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బిపిఎన్ చంద్రపాల్, భగత్ సింగ్, రాజ్గేర్, సద్గురు. అదే పొట్టి శ్రీరాములు లెక్క కేసీఆర్ చచ్చిపోయి ఉంటే అమర నిరాహార దీక్ష చేసి ఆయన తమిళనాడు నుంచి మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకొని రావడానికి ఆయన చనిపోయాడు. అవును, మరి ఇలా పొట్టి శ్రీరాములు కంటే కేసీఆర్ గ్రేట్ అనడం తప్పు కదా. అంటే అది ఏమండి, లోకమే చెప్తుంది సమాధానం. కాదు మాస్టర్, ప్రాణమే ఇచ్చిన పొట్టి శ్రీరాముల కంటే కూడా ఆంధ్రాలో పొట్టి శ్రీరాములను ఎంతమంది గుర్తుంచుకున్నారు లేరో కానీ చూడు, ఆంధ్ర తెలంగాణ 2 కలిపే తెచ్చాడు ఆయన. ఓకే, కలిపి తమిళనాడులో ఆంధ్ర ఇన్వాల్వ్ అయి ఉండే కదా.
అదే నేను అనేది తెలంగాణ ఆంధ్ర ఇన్వాల్వ్ అయింది, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ ఇది వేరే అయింది అనుకోండి. ఏదేమనుకున్నా కేసీఆర్ అన్నగారు అంటే, నేను అన్నగారు అని ఎందుకు సంబోధిస్తున్నా అంటే, ఇక నేను కూడా పొట్టి శ్రీరాములు లెక్క ఈ అన్నగారు చచ్చిపోలేడు కదా, ఎందుకు అంత క్రెడిట్ ఎవరు ఇస్తా అన్నారు? మీరు చెప్పలే, పొట్టి శ్రీరాములకు ఉన్న వాల్యూ కేసీఆర్ గారికి లేదు. ఎందుకంటే ప్రాణత్యాగం, ఇప్పుడు గాంధీ తాత ప్రాణత్యాగం చేశాడు, ఆయన షూట్ చేశాడు. ఓకే, ఆయన షూట్ చేశారు. అవును, ఇప్పుడు అందుకే సింపతి గాంధీ తాత మీద. ఆయన చంపకపోతే ఇంత సింపతి ఉండకపోతుండే. అవును, పోదే అల్లూరు సీతారామరాజు ఇక్కడ కాదు రూతర్ పాట్ ఇక్కడ కాల్చు అన్నాడు. అది 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 ధీరత్వం అంటే, అది విప్లవకారుడు. అది అట్లా చచ్చిపోలేడుగా కేసీఆర్, నన్ను ఇక్కడ కాల్చు. అది ఇప్పుడు మనం చచ్చిపోవాలని కోరుకోకూడదు, కోరుకోకూడదు, కానీ చచ్చిపోకుండా బతికున్నోడికి పదవులు అనుభవించేటోళ్ళకు సుఖాలు అనుభవించేటోళ్ళకి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నేను అనేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, చనిపోయిన వాళ్ళు కుటుంబానికి ఏం చేశాడో నాకు తెలీదు. ఒకవేళ చేసుంటే వాళ్ళందరిని తీసుకొచ్చేది, అమ్మ మీ బిడ్డలు చనిపోయారు కదా, మేము ఇది చేసాం, ఉద్యోగాలు మీ ఇంట్లో వాళ్ళు ఎవరున్నారు అవన్నీ నాకు తెలియదు. కాదు మాస్టరు, 1200 మంది చనిపోయినారు కదా, కనీసం వాళ్ళకు ఒక స్మృతివనం అన్న కట్టియాలన్నా వద్దా మీరు చెప్పండి? కట్టియాలి, స్మృతివనం కట్టించు ప్రతి సంవత్సరం. ప్రజల డబ్బులతోనే ఒక స్మృతివనం కట్టించి ప్రతి సంవత్సరం వాళ్ళను తలుచుకోవాలన్నా వద్దా? ఇప్పుడు రామానుజాచార్యులది పెద్దది ఒకటి కట్టించిర్రు, ఇట్లా అట్లనే సమ్మక్క సారక్క ఒకటి గురువు గారిది, అట్లనే సమ్మక్క సారక్కది అక్కడ మేడారంలో జాతర జరుగుతుంది, అక్కడ వాళ్ళవి ఉంటాయి. వాళ్ళకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు, వాళ్ళని గుర్తించుకుంటారు, వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకుంటారు. మరి వీళ్ళు కూడా ప్రాణమే ఇచ్చేసారు కదా, 1200 మంది కావచ్చు. అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీల్లో ఎవరైనా చనిపోతే స్తూపం కడతారు. అవును, స్తూపం కడతారు. అవును, మరి తెలంగాణ కోసం పోరాడి పెట్రోల్ పోసుకొని అమ్మ కొంచెం ఎవరు మాట్లాడదండి, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కడుపు కోత ఎంత? ఇప్పుడు శ్రీకాంతాచారి ఉన్నాడు మాస్టర్, ఎల్బీ నగర్ లో 25 ఏళ్ళ పిల్లగాడు, అప్పుడు పెట్రోల్ పోసుకున్నాడు. కేసీఆర్ అమర నిరాహార దీక్ష కూర్చుంటుండు కదా, కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు కదా, కేసీఆర్ చచ్చిపోవద్దు, కేసీఆర్ ఉండాలా అని చెప్పేసి ఈయన పెట్రోల్ పోసుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో కాల్చుకొని చచ్చిపోయిండు. అక్కడ అతను స్టాచ్యూ ఏమైనా పెట్టారా? ఇక్కడ ఎల్బీ నగర్లో పెట్టలేదు, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడ పెట్టలేదు, వాళ్ళ విలేజ్లో వాళ్ళు అక్కడ పెట్టించుకున్నారు. అది కాదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇండికేషన్ ఉండాలి కదా. తప్పకుండా ఉండాలి. ఇంకొకటి బాధ ఏంటంటే, ఎవరైతే చనిపోయిండో శ్రీకాంతాచారి వాళ్ళ నాన్నకు కానీ అమ్మకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు కేసీఆర్ గారు. పదవులు ఇప్పుడు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ నాన్నకి ఇవ్వన్నా, లేకపోతే తెలంగాణ వద్దు అని తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన వాళ్ళకి ఇవ్వాలన్నా? మీడియా అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవాలి, మాట్లాడాలి. మరి నన్ను పిలవండి, నేను వస్తాను. మీరే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు జై తెలంగాణ అయితే ఎట్లా అన్నారో మీ ఫ్రెండ్స్ మధ్యలో, ఇప్పుడు కూడా మీరు ఈ తెలంగాణ మీరే అన్నారు, నేను ఇక్కడ నీళ్లు తాగినా అన్నం తిన్నా ఈ రక్తం అంతా తెలంగాణదేనా, అది 50% ఇక్కడ రాయలసీమలో పుట్టి అక్కడ నీరు తాగి అక్కడ తిండి తిని తెలంగాణకు వచ్చి తెలంగాణలో కూడా 25 సంవత్సరాలుగా ఇప్పుడు 26వ సంవత్సరం పెడుతుంది. ఇక్కడ తిండి తిని ఇక్కడ నీరు తాగిన వాడిని, ఆ విశ్వాసం నాకుంది. అదే మీరు అంటే చాలాసార్లు కూడా ఒక రాజకీయ పార్టీ పెడుతున్నారు, ఇంకా మీలాంటి వాళ్ళు పెట్టుంటే బాగుండేది. బట్ ఎన్ని కారణాలు, ఏ కారణమో కొంచెం లేట్ అవుతుంది తెలియదు. నా దగ్గర బ్లాక్ డ్రెస్ లేదు. బ్లాక్ డ్రెస్ బ్యాంక్ వెళ్ళి కొలగొడదాం అనేసి సందర్భాన్ని బట్టి చేస్తాం, డెఫినెట్ గా చేద్దాం. దానికి నేనేమంటున్నా అంటే, మీ అవసరము సమాజానికి చాలా ఉంది, దట్టు తెలంగాణ ప్రజలకు బాగుంది మాస్టర్. ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే లక్షల మంది వింటూ ఉన్నారు, మీ వైపు వస్తూ ఉన్నారు. సరే, ఇది మాట్లాడదాము. కానీ మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు రామానుజాచారి అంటే సమతామూర్తి ఆవిష్కరణకు మరి 216 అడుగులు చిన్నజీవర్ స్వామి గారు కట్టించారు, ఎక్కడెక్కడో కష్టపడు సంథింగ్ ఎట్లనో చేసి. ప్రధానమంత్రి కేసీఆర్ గారు కూడా వెళ్ళలేదు మాస్టారు, అంతకుముందు మోదీ ప్రధానమంత్రి గారు రాకముందు వెళ్ళొచ్చారుగా. రాకన్నా ముందు వెళ్ళొచ్చిండు. వెళ్ళొచ్చారు. ప్రెస్ మీట్ 2.5 గంటలు మాట్లాడిండు, 2.5 గంటలు. దాంట్లోనే మీరు అన్న రాజ్యాంగాన్ని మార్చాలనేది కొద్దిసేపు మాట్లాడిండు. అవునవును. మరి 2.5 గంటలు మాట్లాడిన వ్యక్తికి నెక్స్ట్ ప్రధానమంత్రి గారు
మరి వచ్చే 10 నిమిషాల ముందు జ్వరం వచ్చిందట, ప్రోటోకాల్ ప్రకారం రిసీవ్ చేసుకోవాలి. 100 కోట్ల జనాభాకు అయిన ఒక నాయకుడు, ఈయననేమో 4 కోట్ల మందికి నాయకుడు. సరే 130 140 ఎంతనో ఉన్నారు, ఉన్నందరికి కూడా ఆయన ఒక ప్రతినిధి. అవును, ఇప్పుడు ప్రతినిధి. ఆయనకు స్వాగతం పలకడం అంటే 140 కోట్ల మందికి స్వాగతం పలికినట్టే కదా. అంతే కదా, ఇప్పుడు ఆయన గౌరవించే కదా ఓట్లు వేశారు. మరి ఇప్పుడు ఈయన వెళ్ళకుండా జ్వరం వచ్చిందని ఇంట్లో అన్నాడు, మళ్ళీ నెక్స్ట్ డేనే యాదాద్రికి వెళ్ళిండు. ఇంత సడన్గా జ్వరం రావడం, ఇంత సడన్గా జ్వరం పోవడం ఎట్లా? నాకు తెలిసి జ్వరం వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే లోపు ప్రధానమంత్రి వెళ్ళిపోయారు, 2 రోజు ఇటు వెళ్ళాడేమో. కాదు మాస్టారు, ఇప్పుడు అమర నిరోధక చేసి 10 days ఏం తినకుండా ఏం తాగకుంటున్నా అంత అప్పుడు ప్రజలందరూ కాపాడారు. అంత విల్ పవర్ ఉన్నప్పుడు ఈ 10 నిమిషాలు రిసీవ్, ఇప్పుడు అంబులెన్స్లో అయినా పోవచ్చు, గ్లూకోజ్ ఎక్కించుకోవచ్చు, జ్యూస్ తాగొచ్చు, ఇంకా ప్రజల్లో సింపతి వచ్చేది. అసలు ఇప్పుడు మీరే అంటారు, మీరు ఇంతకుముందు వరంగల్ వెళ్ళిండు, అక్కడ ఎమ్మెల్యే రాకపోతే నాకు ఎంత బాధ ఇస్తుంది? అవును, అంటే నేను ఇప్పుడు కేసీఆర్ గారు వరంగల్ వెళ్ళాడు, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే నాకు జ్వరం వచ్చిందంటే ఇక ఏమన్నా కరోనా వచ్చిందా ఉంటది కదా, దానికి భయంకరమైన ఇదైతే సీఎం గారు కూడా వెళ్ళి పలకరించవచ్చు. అసలు సీఎం మీద దుమ్మెత్తి పోసి ఆయన ఆ వరంగల్కి వెళ్ళిన తర్వాత నాకు జ్వరం వచ్చిందంటే ప్రజలు నాకు అర్థం కాల, పిల్లి కళ్ళకు గంటలు కట్టుకొని ఒక ఇంట్లో పాలు తాగుతుందంట. అదే ఏంటి నువ్వు ఏంది ఇది కథ ఏంది, నువ్వు కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నావు అంటే నాకు ఎవరు కనపట్టలేదు కదా అంటే, నువ్వు ఎవరికి నువ్వు కనపడుతున్నావు అందరికి, దుడ్డు కర్ర తీసుకున్నారు, కర్ర పట్టుకొని రెడీగా ఉన్నారే అని అన్నిందంట. అట్లాగా మరి పిల్లి గుడ్డిదైతే ఎలిక చూపించిందంట తోక. ప్రజలు గుడ్డోళ్ళు కాదు, ప్రజలు మేధావులు. ఇప్పుడు ఒక రాయి కింద చేతులు ఇరుక్కున్నాయి, ఏం చేయాలి? సున్నితంగా తీసుకొని బయటపడాలి. అవును, అందువల్ల ఏ ప్రభుత్వాన్నైనా సరే, అది కేసీఆర్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ జగన్ అయినా, మోదీ గారైనా, ఇంకొకరైనా ఒకసారి ఓటేసిన తర్వాత ప్రజలు చూస్తా ఉంటారు, ఎందుకురా మనం ఎందుకు వేసాం, ఇంకొకసారి బుద్ధి ఉంటే వేయకూడదు అన్న ఆలోచన ప్రజలకు కూడా వస్తుంది కదా. అవునవును, ప్రజాపాలనేది. అవును, ఇప్పుడు రాజకీయ నాయకుడు కాదు తమ్ముడు గారు. అవునవును, అందరూ రాజకీయ నాయకుడు అంటే ఎప్పటికయ్యా నువ్వు రాజకీయ నాయకుడివా, నువ్వు ప్రజా సేవకుడివి. సేవ అదే నువ్వు ప్రజలకు సేవ చేయడానికి వచ్చి మళ్ళా రాజకీయ నాయకుడు అంటే ఏంది కథ? మామూలుగా ఇప్పుడు దూరాలోచన ఏంటి అర్థం అంటే, దురాలోచన అంటే దగ్గరగా ఉంటుంది, చాలా త్వరగా వచ్చేస్తుంది తప్పు. దూరాలోచన, చాలా దూరంగా ఆలోచించినప్పుడు గొప్ప మేధావి, గొప్ప మహనీయుడు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా దూరంగా ఆలోచించారు. మన భారతదేశపు ప్రజలకి ఒక రాజ్యాంగ చట్టాన్ని రాసి నేను వెళ్ళిపోవాలి, ఒక మంచి చూపించి వెళ్ళిపోయాడు. ఇంకొకటి మాస్టరు, ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాత్రింబావాళ్ళు కష్టపడి రాస్తే ఈయన 1 సెకండ్లా నేను రీరైట్ రాస్తా అంటుండు. అసలు కేసీఆర్ గారు రీరైట్ రాస్తే ఎట్లా ఉంటుంది? అసలు రాసేంత కెపాసిటీ, అంత మేధాతత్వము అంబేద్కర్ కంటే మేధాతత్వం ఉందా కేసీఆర్ దగ్గర? అంటే భగవంతుడికి ప్రజలకి మనకే తెలియాలి. నాకైతే నాకు నచ్చలేదయ్యా. ఇప్పుడు గాంధీ కళల కన్న దేశమా ఇది, అహింసో పరమో ధర్మో రక్షిత అన్నాడు ఆనాటి మన బాపూజీ. అవును, హింసే పరమో ధర్మో రక్షిత అని ఒకరినొకరు కొట్టుకుని చంపుకుంటున్నారు మన రాజకీయ నాయకులు. అది ఇంక నేనేం మాట్లాడాలి, మీకు అర్థమైపోయింది అనుకుంటా. అర్థమైంది, బట్ ఈయన రాజ్యాంగం ఈయన రాస్తే ఎట్లుంటుందని మీరు అనేది. ఇప్పుడు ఆయన మంచి చేశాడు గాంధీ తాత, ఇప్పుడున్న రాజకీయ నాయకులు చెడు చేస్తున్నారు. అలాగనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంచి చేశాడు. రాజ్యాంగ చట్టాన్ని ఏమైనా గుడ్డిపోయిందా? ప్రజలకు ఏం బుర్రలేవా? యావత్ భారతదేశం ఒక్కసారి గాని ముందు కదిలితే ఎవడొస్తాడు? ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ అన్న గురించే కాదు, ప్రజలు ఎంతో మంది చనిపోయిన వాళ్ళు, అది ఒకడు క్రిషన్ పోసుకొని చచ్చిపోయాడంటే ప్రజల్లో ఒక్కసారి
ఉప్పొంగింది, అవును, సునామీలా వచ్చేసింది. సునామీలాగా వచ్చింది. అవును, అక్కడ ఎవడు చంద్రబాబు నాయుడు లేడు, ఇంకొకడు లేడు. ఉమ్, అది కేసీఆర్ అన్నకి తెలుసు. కానీ ఉమ్. మరి ప్రజల్లో మార్పు వచ్చేంత వరకు ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే తదా ప్రజ. కేటీఆర్ కూడా నిన్న మొన్న 2 రోజుల కిందట కేటీఆర్ విగ్రహం మా నాన్న చెప్పిండు కదా, త్వరలో 125 అడుగుల విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద కట్టిస్తామన్నట్టు అంటూ నమ్మొచ్చా మరి కొడుకు మాట? మరి ఇక ఆ మాట ఆయనలో వచ్చిందంటే డెఫినెట్ గా పెట్టకపోతే మళ్ళా ప్రజలు అడుగుతూనే ఉంటారు కదా. మరి అది పెట్టకన్నా ముందే రాజ్యాంగం ఎట్లా మారుస్తాడు మాస్టర్ కమిటీ వేసి? అది అందుకనే అనేది ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా మాట్లాడేది, ప్రజల్లో రావాలి చైతన్యం, చదువుకున్న బిడ్డల్లో రావాలి, ఉద్యోగస్తుల్లో రావాలి, వాళ్ళ ఆత్మ విమర్శన చేసుకోవాలి ఒకసారి. అదే మాస్టరు, ఇప్పుడు అఖండ సినిమాలో అక్కడ ఏమవుతుంది అంటే భూమిని చెరబడతారు, పిల్లల్ని చంపుతారు. కాబట్టి అఖండ నేనున్నా అని చెప్పి ప్రకృతికి భంగం కలిగినప్పుడు నేను వస్తా అని చెప్పి వస్తాడు. అట్లా ఇలా భారత రాజ్యాంగాన్నే మారుస్తా అంటున్నాడు. ఇది ఇంకా ప్రమాదం కదా. మరి అట్లాంటప్పుడే రాజ్యాంగానికి రక్షణగా రాకేష్ మాస్టర్ రావాల్సిన అవసరము లేదా? మీరు కూడా ఒక అఖండలాగా కావాల్సిన అవసరం లేదా మాస్టర్? మీరు కూడా ప్రజలందరూ, అవును, మీరు ఓకే మాట చెప్తాను, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా అన్నట్టు, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన తెలంగాణ దౌర్భాగ్యమా. ఈ సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు, కొందరు రాజకీయ నాయకులు చేసే మోసాలు చూడలేక బ్రతకలేక నిగ్గదీసి అడగలేక బ్రతుకుతున్న ఓ నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన తెలంగాణ దౌర్భాగ్యమా. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి, కదం త్రొక్కుతూ పదం పాడుతూ కృతాత్రాలం గర్జిస్తూ, పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ, పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకి, నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన తెలంగాణ దౌర్భాగ్యమా. వామ్మో, ఏంటి నా కడుపులో ఉన్న బాధ, ఏం చేయాలి? మన సీనియర్ ఎవడివిరా అంటే, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నేను కూడా రాయలసీమ బిడ్డనే, నేను కూడా ఆంధ్ర బిడ్డనే, నేను తెలుగు రాష్ట్రాల బిడ్డనే, నేను భారతీయుణ్ణి, భారతదేశంలో పుట్టిన బిడ్డనే. ఇంతకు మించి నాకు ఇంకేం తెలీదు. ఇంకా హ్యాట్సప్ మాస్టరు, మీరు సీనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టే ఉంది అంత. అంటే ఆయన సినిమాల్లో చెప్తే మీరు నిజ జీవితంలోనే చెప్తున్నారు. లేదు, ఆయన్ని ఇంకా నా ఒంట్లో ఆయనే కాదు, నాకు అంబేద్కర్ గారు కూడా నా యొక్క రక్తంలో జీర్ణించిపోయారు, కొమరం భీమ్ జీర్ణించకపోయారు, అల్లూరు సీతారామరాజు గారు జీర్ణించిపోయారు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, గురజాడ అప్పారావు, లాల్ బహదూర్ శాస్త్రి, అందరినీ నేను ఇష్టపడతా. ఈ చదువుకోలేని వ్యక్తికి ఈ నాయకులు ఎలా దొరుకుతున్నాయో ఈ మాటలు నాకే అర్థం కావట్లేదు. అవును మాస్టర్, వాళ్ళు ప్రాణమే ఇచ్చారు మీరు చెప్పిన వాళ్ళందరూ. మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, కేసీఆర్ మాటల మీద రాజ్యాంగాన్ని రీరైట్ రాస్తున్న దానికి వ్యతిరేకంగా రాకేష్ మాస్టర్ సంచలన ప్రెస్ మీట్ అని పెడితే అసలు ఆయన 2.5 గంటలు మాట్లాడిండు, మీరు ఒక అర్ధగంటన్న మాట్లాడాలి కదా. అది నేను అనేది రాకేష్ మాస్టర్ ఒక్కడే కాదు మాస్టరు, మీరు తెలంగాణలో ఉన్న ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలకి హక్కు ఉంది, అందరికి హక్కు ఉంది. కానీ మాస్టర్ లాగా సమాజాన్ని చదివిన వాళ్ళు, ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కూడా మీరే ఇప్పుడు మేల్కొల్పుతా ఉన్నారు. ఇంకా మేల్కొల్పాల్సిన అవసరం, బాధ్యత మీ పైన కూడా ఉంది మాస్టర్. ఎందుకంటే మీరు నార్మల్ వ్యక్తులు కాదు. యు ఆర్ ఏ నాట్ ఏ నార్మల్ పర్సన్, యు ఆర్ ఏ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇన్ తెలుగు స్టేట్స్. నేను ఒకటే చెప్తున్నా మాస్టర్, ప్రజల్లో మార్పు రావాలి. నేను ఒక్కడిని మారానంటే అది కరెక్ట్ కాదు. మీలో మార్పు వచ్చింది. అవును, మైపాల్ యాదవ్ అంటే అందరికి తెలుసు. ఎస్, తను ఎన్నో పోరాటాలు, నేను మీ ఉస్మానియానికి కూడా వచ్చాను, అవును, మనం యూనివర్సిటీకి ఒకసారి వచ్చి నాకు అన్ని చూపించావు. అవును, కలిసినాం, గాజీ ఇక్కడే ఇదయింది అని. అవునవును. సో ఇవన్నీ నేను మర్చిపోను. కాకపోతే ఏంటంటే నా సిద్ధాంతాలు, నేను పక్క కమ్యూనిజం. ఓకే, అంటే నాకంటే మా నాన్నగారు పక్క కమ్యూనిస్ట్ పార్టీ, బాలరెడ్డి, సీనూరు బాలరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య గారు అనుచరు. ఓకే ఓకే. మళ్ళీ నేనేం నెక్సలైట్ కాదు, లేనిపోయిన పడదా. మళ్ళీ నాకు ఎన్కౌంటర్ చేసినా నాకేం బాధ లేదు, ఎందుకంటే ఈ ప్రాణం మీద నాకు తీపి లేదు.
పోయేది ఒకేసారి ప్రాణం, అది పోయేది ఏదో నీతిగా పోతాం. సరే కానీ మాస్టర్ ఇది ఇక్కడ దాకా ఓకే. అయితే ఇది ఏంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చాలామంది మీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తాం మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అది ఇది అంటున్నారు కదా, అసలు ఏం చెప్తారు మీరు అలా? లేదు అంటే పాపం ఒకడు నెల్లూరు నుంచి ఫోన్లు చేస్తున్నాడు, మీకు డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడే పంపుతాం, అగ్గిపెట్టి మచ్చ మీ దగ్గర కొంచెం సుషుడిగా ఉండేది ఇది. అసలు మీ ఛానల్ పేరు ఏంటిరా అన్న? ఛానల్ ఇంకా పెట్టలేదు సార్. ఛానల్ పెట్టుకున్న మాత్రం ఇంటర్వ్యూ ఏంట్రా? మీ తల్లిదండ్రులు పుస్తులో అప్పులో చేసేసి ₹1,00,000 పెట్టి ఆఫీస్ పెట్టి ఇది అవును సార్ పెడతామను. ఒరే జప్పా ఇట్లాగే జప్పా రే లగ్డీగా బోల్. ముందు అసలు రాకేష్ మాస్టర్ వీడియోలు పెడితే 10 మంది చూస్తారు, అగ్గిపెట్టి మచ్చే వీడియోలు పెడితే 10 మంది చూస్తారు, ఎవడు చూడరా? ఇది గూగుల్ రా. ఇవన్నీ తెలియకుండా నాకు డబ్బులు పంపుతున్నాను, నాకు డబ్బులు అవసరమే మైపాల్ యాదవ్ తమ్ముడు. అవును ఖచ్చితంగా మీకు కానీ వాళ్ళ రక్త మాంసాన్ని నేను పిండుకొని జ్యూస్ లాగా తాగలేను. ఇప్పుడు మీ ప్లేస్ లో ఉంటే పంపి డబ్బులు అంటుండే ఎవరైనా. అయ్యో లాగేసాడు బషీర్ గారు అన్నాడు, గురువు గారు నీకు దండం పెడతా, వాడు డబ్బులు పంపితే కూడా వద్దన్నారంటే చూడండి మీరు గ్రేట్. ఎస్, అలాంటి పాపం నేను చేయకూడదు. అంటే మీరు నాలెడ్జ్ ఇచ్చారు అన్నట్టు అక్కడ. వాడి దెబ్బతో మా అమ్మ నాన్నతో మాట్లాడతాను గురుగారు, ముందు అది చూసుకో, డబ్బులు ఇట్లా వద్దు. ఏం చెప్తారు మరి? ఇట్లా చాలా మంది మీకు రెగ్యులర్ గా చేస్తా ఉంటారు. వద్దని చెప్తున్నా, ఇలాంటి పనులు చేయొద్దని, పిచ్చ పనులు చేయొద్దు. ఫస్ట్ డబ్బులు పెట్టకండి, ₹100 కూడా కాదు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీ చుట్టుపక్కల మీరు ఏదైనా ఒక చిన్న ఇది పెట్టుకోండి. ఏమండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను, ఇది రాకేష్ మాస్టర్ తో కానీ వీళ్ళతో కానీ అంతా ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను, కానీ ముందు నాకు సబ్స్క్రైబర్లు అవ్వాలి, 4000 గంటలు వాచ్ అవర్ అవ్వాలి, మాంటేజ్ వచ్చిన తర్వాత అలాంటి పెద్దవాళ్ళ దగ్గర, ఇంకా చాలా మంది పెద్దవాళ్ళ దగ్గర నేను ఇంటర్వ్యూలు తీసుకుంటాను, మీ ఆశీర్వాదం ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ తో నాకు సబ్స్క్రైబ్ చేయండి అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయించుకోవాలి. అది 1 year లో ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది. నాకు నిన్న బిఎస్ గారు వాళ్ళ తాలూకు వాళ్ళు ఫోన్ చేశారు, ఈ రోజు నైట్ 8 గంటలకు ఇంటర్వ్యూ, ఇప్పుడు తీసుకో అన్న. గురువు గారు మీరు 5,000 అడుగుతున్నారు, ₹5,000 ₹1 కూడా తగ్గించిన. ఎందుకంటే నేను 2,500 ఎక్కడ ప్రాబ్లం లో ఉన్న వాళ్ళందరికీ నేను పంచాలి. అలాగనే నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను బ్రదర్, మీరు ఇచ్చిన 5,000 2,500 నా జోబులో పెట్టుకుంటాను, నా బ్యాంకులో వేసుకుంటాను. అయినా మీ దగ్గర డబ్బులు ఆగలే మాస్టర్, అందరికి పనిచేస్తారు. నేనేమంటానంటే మారుతి వ్యాన్ ఒకటి కొనుక్కొని దాంట్లో వారానికి ఒకసారి పులిహోర, దద్దోజనం లేదా సాంబార్ అన్నము అంతా కలుపుకొని మన బసవతారకమ్మ ఎన్టీ రామారావు గారు భార్య గారి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది మన బంజారాహిల్స్ లో. అవును, ఇవన్నీ కూడా ఒక 100 మందికి అక్కడ భోజనాలు పంచడం. మీకు ఎందుకు మాస్టర్ ఇట్లా అన్నం పెట్టడం అంటే అంత ఇష్టం? అప్పుడు కరోనా టైంలో కూడా చాలా మంది నుంచి మీరు ఫండ్ కలెక్ట్ చేసి అందరికి అన్నదానం చేసారు, మీ సొంత డబ్బులు పెట్టారు, యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాయి. లే నా సొంత డబ్బులు పెట్టాను, ప్రజలు ఇచ్చారు. 77 లక్షల వరకు వచ్చారు. 77 లక్షలు? 30 లక్షలు ఒకరికి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు పంపించారు వాళ్ళ అకౌంట్ లోకి. అయినప్పటికీ కూడా మీరు అంటే మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, అంటే మీరు అనేటోళ్ళు. ₹80 ఉండింది అప్పుడు కరోనా టైంలో, వాళ్ళు పంపించారు ఒక్కొక్కరు. నాకు స్టంట్ తీయడానికి కూడా ఒక అన్న 70,000 పంపించాడు. అబ్బాబ్బాబ్బా, అది కేవలం నీ కోసమే పంపిస్తున్నాను తమ్ముడు అనేసి అమెరికా నుంచి. ఇట్లా నేను ఉన్నది పంచాను. ఇప్పుడు కూడా నేను సంపాదించే దాంట్లో 50% నేను షేర్ చేస్తున్నాను. ₹100 వస్తే ₹50, 10,000 వస్తే 5,000. అవును, అప్పుడు నేనే అట్రాక్ట్ అయిపోయి మాస్టర్ నేను కూడా ఒక 3,000 పంపుతున్నా మీరు చెయ్యండి అని చెప్తే మీరు చేసిర్రు. మీరు చేసిర్రు అంటే నాకు నచ్చింది అన్నట్టు. అరే ఇంత కష్టపడుతుండు, మనము అంత కరోనా టైంలో రూమ్ బయటకు వెళ్ళాలంటే అందరు దడ వణికిపోతున్న టైంలో చచ్చినా బతికినా ఐ డోంట్ కేర్ అని చెప్పేసి మీరు ఏం చేసిరంటే పబ్లిక్లోకి వెళ్ళి అన్నము వండియడం, కూర వండియడం, పెట్టడం, వాళ్ళని బతికేయడం చేస్తుంటే నేను అట్రాక్ట్ అయిపోయినా. మాస్టరు మీరు చేస్తున్న సేవలో మేము కూడా చిన్న మా వంతు కానీ నేను ఇట్లా చేస్తే మీరు చేసిరు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. చందానగర్ లో నైట్ టైం కుక్కలకు అన్నం పెడుతున్నా కానీ నన్ను పోలీసు వాళ్ళు పిలిపిస్తే రవీంద్ర రెడ్డి సిఐ ఆ సార్ పిలిచి మీ వీడియోలు చూస్తూనే ఉన్నాను, ఓకే ఎవరు మాస్టర్ ఆపకండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, బాగుంది మీ కార్యక్రమాలని ఫుల్ గా ఇచ్చేస్తే నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నైట్ టైము వాళ్ళు పెట్రోలింగ్ వస్తా ఉంటే కూడా 2వ రోజు పొద్దున వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఒక్కొక్కరి ఇంటికి, సార్ ఫ్రూట్స్ ఇంటికి తీసుకెళ్ళండి సార్,
పోలీసు వాళ్ళు కానీ, GHMC వాళ్ళకి కానీ, డాక్టర్లకు కానీ వీళ్ళందరికీ సన్మానాలు చేశాను నేను. మీరందరూ కష్టపడుతున్నారు. అట్లాగా మానవతా దృక్పథంతో ఉండాలి తమ్ముడు గారు. మీరు ఒక మనిషి 100 ఏళ్లలో చేయాల్సింది 50 ఏళ్లలోనే అన్ని వర్కులు చేసేసారు ఇక. అంటే నాకు ఆ టైంలో కలిసి వచ్చింది. అదే అంతకుముందు కూడా నేను చేసేవాడిని, అది ఎవరికి తెలియదు. అప్పుడు ఎవరికి తెలియదు. అదే ఇప్పుడు కరోనా వల్ల నేను 10 మందికి తెలిసాను, అంతకు మించి వేరే ఏం లేదు తమ్ముడు గారు. ఇప్పటికీ నేను చేస్తూనే ఉన్నా. మీరు ఇంకొక డైలాగ్ కూడా వెరీ వెరీ పాపులర్ అయింది మాస్టర్. ఒకటి రక్తం గురించి మాట్లాడారు కదా, అది మామూలుగా వేలలేదు, అసలు ఎక్కడెక్కడనో తిరిగింది. అది మీకు గుర్తుందా ఇప్పుడు? నన్ను అందరూ అడుగుతారు, ఇది ఒకసారి చెప్పు, కులం లేదు, గోత్రం లేదు, మతం లేదు. అరే నాకు యాక్సిడెంట్ అయితే ముస్లిం నాకు రక్తం ఇస్తే నేను బతుకుతా. నా అమ్మా నాన్న వచ్చి నువ్వు ముస్లిం ఇవ్వద్దు అని అనరు. ముస్లింకి యాక్సిడెంట్ అయినా నేను రక్తం ఇస్తా, నువ్వు ఇవ్వద్దు మాస్టర్ నా కొడుక్కి పర్వాలేదు చచ్చిపోయినా అని అనరు. నీకు కోసిన అదే రక్తం, నాకు కోసిన అదే రక్తం, ఇంకేమన్నా ఆ రక్తంలో బంగారం వస్తుందో చెప్పరా? చెప్పా, ఏమి రాదు. కానీ ఇవన్నీ మత కలహాలు కక్షలతో భూమాత గుండెలపై ఆడుకుంటా ఉండే వాళ్ళని నేను చూసి నవ్వుకుంటా. అందువల్ల ఇప్పుడు నాకు గుండెల మీద చూసావా టాటూస్ వేసుకున్నా. అవును, ఈశ్వరుడు సోలం వేసుకున్నాను, ఇటు పక్క అల్లా వేసుకున్నా, ఇటు పక్క యేసుప్రభు సిలువ వేసుకున్నా. ఇకనైనా నేను చచ్చిపోయేంత వరకు, తర్వాత నా చావు, నేను చనిపోయిన తర్వాత నా శవం మెడికల్ కాలేజీకి ఉపయోగపడే విధంగా పెట్టుకోండి అంటే వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టుకున్నారు, ఇంకా రాలా తీసుకెళ్ళడానికి. ఓకే, మీరు అవయవదానం కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయినారు? సంతకాలు కూడా ఆల్రెడీ పెట్టేస్తే ఇంకా మా భార్య పెట్టాలి, అది ఒక్కటి. వాళ్ళు ఢిల్లీ వెళ్ళారంట. ఓకే ఓకే, అంటే ఇంత నా శవం కూడా శవ పరీక్షలకి నా డెడ్ బాడీ మొత్తం, ఇక నా శవాన్ని, నా శరీరాన్ని కాల్చొద్దు, బూడిది చెయ్యొద్దు, మట్టిలో కలపకు, పురుగులు తినకూడదు. మెడికల్ కాలేజీకి తెలంగాణలో ఆడబిడ్డలు మగబిడ్డలు ఎవరైనా నా శవంతో వాళ్ళు డాక్టర్లు అవ్వచ్చు. ఓకే, ప్రయోగం చేయమంటారు అంతే. ఏముంది పోయిన తర్వాత ఏముంది తమ్ముడు? పోయిన తర్వాత కాళ్ళ పెడితేంది, ప్రయోగం చేస్తుంది అంటారు. 100 కోట్లు పెడితే ఏంటి? ఏం లేదు. అందువల్ల నన్ను చూసి 10 మంది మారుదాం. 10 మంది ఏంది మాస్టారు, లక్షల ఫాలోవర్స్ ఉంటారు మీకు. అవయవ దానం చేయడం, బాడీ డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. అదే నేను చేసేది. ఇది ఒకటి నేను కోరుకునేది. ప్రతి రాజకీయ నాయకుడు సేవ చేస్తాం సేవ చేస్తాం సేవ చేస్తాం అంటున్నారు. మన భారతదేశాన్ని కూడా గౌరవించండి. ఇప్పుడు త్రివర్ణ పతాకాన్ని సృష్టించిన సృష్టికర్త ఎవడ్రా అంటే నాకు ఐ డోంట్ నో అంటున్నారు. పింగళ వెంకయ్య గారు రే జఫా అని కూడా వాడికి అంటే పిల్లలకు కూడా తెలియట్లే. ఇప్పుడు ఏమైంది మాస్టర్, ఇప్పుడు ఇన్ని ఇంగ్లీష్ మీడియం విద్యలు వచ్చినాయి, ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాయి, ఈ బేసిక్స్ కూడా తెలియట్లేదు. జనవరి 26 కూడా ఏంటంటే అసలు ఏందో ఏమంటున్నారు, చాలా మన ఇండియన్ క్యాపిటల్ ఏదంటే హైదరాబాద్ అంటారు తెలియక కొందరు. ఇండియన్ క్యాపిటల్ హైదరాబాద్ చెప్తున్నారు బయట పిల్లలు తెలియక. అదే ఇప్పుడు నేను ఒకటే లాస్ట్ పాయింట్ తమ్ముడు గారు, మాస్టర్ మళ్ళా నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. ప్రతి రాజకీయ నాయకుడు కానీ కేసీఆర్ అన్నకి బుక్లు ఆయన ముందు పెట్టి ఉంటారు పేరాలు అని అంటాను. నేను చదవలే ఇంతవరకు, అది నిజమో అబద్ధం నాకు తెలియదు. నిజమేనా? ఏదైంది మాస్టర్ మళ్ళీ ఒకసారి చెప్పండి. చిన్నప్పుడు అదే స్కూల్ పిల్లలు చదువుకునేటప్పుడు ముందు గాంధీ తాత గురించి ఉంటాయి కదా. మన తెలంగాణ జాతిపిత ఎవరు? కేసీఆర్ అన్నది కూడా స్టార్ట్ చేశారని అంటున్నారు. నిజమేనా? అది వాళ్ళు టీఆర్ఎస్లా వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ కొడుకు, వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు అంటున్నారు. వాళ్ళ నలుగురు అంటే సరిపోదు కదా మనకు. ఇప్పుడు ఉందా లేదా మాట్లాడుకుంటున్నారు కానీ అది ఇంకా అఫీషియల్. ఓకే, నాకు తెలియదు, అది తెలియకుండా నేను మాట్లాడకూడదు. నేను ఒకటే అంటున్నాను తమ్ముడు గారు, అంటే దీంట్లో తప్పులు ఏదో మిస్ అయినా క్షమించు. ఓకే, అంటే నేను ప్రజలను కూడా కోరుకుంటున్నాను. నేను చదువుకోలేదు, చదువు రాని వాడిని, కాకపోతే సాహసం చేసి చెప్తున్నాను. మన యొక్క భారతదేశం యొక్క జాతిని నేను గౌరవిస్తా, శిరసావహిస్తాను. చదువు లేదు కనుక నా నోట్లో ఏదన్నా స్పష్టత లేకపోతే నన్ను క్షమించు. లేదు మాస్టర్, మీరు చాలా విషయం. నేను ప్రతి రాజకీయ నాయకుడిని కోరుకుంటా, మీరు వచ్చి ఆగస్టు 15th జెండా ఎగరేయడం, మిమ్మల్ని అంగు ఆరుబాటంతో కుయ్ 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 అని కార్లు ఊరు నాయను ఆ మినిస్టర్ వస్తున్నాడంటే ఆ రోడ్డు అంతా అదేదో బూడిదికి జల్లినట్టు జల్లుతారు మొత్తం పిచ్చకారు లాగా. అదేంటి బ్లీచింగ్
అవును మాస్టర్, మీరు చెప్తే గుర్తొచ్చింది. ఖమ్మంలో ఇట్లనే మంత్రులది ఎమ్మెల్యేలది ఉంటే వెనకాల అంబులెన్స్ ఉందట, తోవియకపోతే ఆయన చనిపోయినాడు పాపం, ఒక బంజారా బిడ్డ. అరే రే రే, అది నాకు తెలియదే. లేటెస్ట్గా జరిగింది. అవునా? చాలా. ఆ జెండా ఎగరేయడానికి వస్తే కార్యకర్తలు తొక్కిసలాడుతూ ఉంటారు. అదే ఇప్పుడు ఇది అవసరం లేదు కదా, డింగాను. నేను అనేది ఈ జెండా ఎగరేసేటప్పుడు అందరూ పడద్దండి, అది మినిస్టరే పడాలి, సీఎంఏ పడాలి, పిఎంఏ పడాలి. అది ఎవడైతే జెండా ఎగరేస్తాడో ఆయనకు మైక్ పెట్టి పడుకోండి. ఇప్పుడు యూట్యూబ్ లో మైకులు చూడు, మనకు ఉంటాయి చూడు. అవునవునా. ఒక్కసారి మన రాజ్యాంగ చట్టాన్ని మన అంబేద్కర్ గారు రాసిన దాంట్లో అలాగనే ప్రమాణ స్వీకారం చేయడం కూడా తెలియదు చాలా మందికి. తుస్సులు పోతాయి. రాకేష్ అన్న నేను ఈ అమ్మ అసలు ఎలా ఉంటుందంటే, దానికే నేను లాస్ట్ లో ఒక మాట చెప్తున్నాను తమ్ముడు గారు, దయచేసి. మాస్టర్ చెప్పండి. ఆగస్ట్ 15 రోజు జెండా ఎగరేస్తాను, ఏం పాడతాం మనం? జనగణమన పాడతామా? ఇది నేర్చుకోమని చెప్పండి సార్. రాని వాళ్ళకి జెండా ఎగరేయడానికి కూడా అర్హత లేని వాళ్ళందరూ కూడా ఈ పాట రాదు, కద్దరు బట్టలేయడం, ప్రజలకు సేవ చేస్తాం, ఇన్ని వేల కోట్లు ఇంతమందికి పైన పంచుతున్నాం. ఎన్ని వేల కోట్లు ఎవరివన్నీ, ఎవడబ్బా సొమ్ము? అవును, పంచితే అన్ని కూడా ప్రజల్లో మార్పు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. సూపర్, ఎక్సలెంట్ మాస్టర్, ఎక్సలెంట్. ఓకేనా? ఓకే మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి, జై జవాన్, జై కిసాన్, జై భీమ్, జై హింద్. జై భీమ్, జై హింద్ మాస్టర్. జై జవాన్, జై కిసాన్. మార్పు చెందిన వాడే మనిషి అని మీరు ఇంకా చాలా మందిలో మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి రాకేష్ మాస్టర్తో సంచలన ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మైపాల్ యాదవ్ అఫీషియల్. ఇంకా మంచి మంచి గెస్ట్లను తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేద్దాం. జై తెలంగాణ.